శ్రీమాత్రే నమః. ఈ ఊర్లలో ఈ మధ్య కాలంలో కొన్ని పుకార్లు వస్తుంటాయి. ఏంటంటే అమావాస్య అనేటటువంటిది రేపు రాబోయే అమావాస్య అదేదో కీడు తెస్తుందంట. ముఖ్యంగా ఒక బిడ్డని కలిగినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇది చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, అది దానం చేయాలి, ఉప్పు దానం చేయాలి, అది ఇది రకరకాల విషయాలు చెప్తున్నారట. ఇవన్నీ అసలు నమ్మకండి. ఇట్లాంటివి ఉన్నట్టుగా మన శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. ఇలాంటి పరిహారాలు ఎక్కడ కూడా రాయబడలేదు. సో ఇలాంటి విషయాలు ఎవరైతే పుట్టిస్తుంటారో వాళ్ళ యొక్క స్వలాభం కోసం చేసేటటువంటి విషయమే తప్ప ఇట్లాంటివి ఏమీ లేవు. మీరు ఆరాధించే దేవతల్ని యథావిధిగా పూజ చేసుకుంటూ ఉండండి. ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే ఒక మంచి విషయం చెప్తే ఎక్కిన దానికన్నా ఒక చెడు విషయం ఎప్పటికప్పుడు ప్రతిధ్వనిస్తుంటుంది. ఆ చెప్పిన విషయమే ఏదో జరుగుతుంది అని భయపడుతూ ఉంటాం. ఇలాంటివి ఏమీ జరగవు. భగవన్ నామ స్మరణ చేసుకుంటూ ఆనందంగా జీవించండి. మీరు మీ బిడ్డ ఎప్పుడూ ఆ భగవత్ సంరక్షణలో ఉంటారు. శ్రీమాత్రే నమః.